దుపట్టా స్టైల్స్ చూస్తున్నాము. ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఎలా రిపీటింగ్ చేస్తామో చూస్తాం. ఇప్పుడు మనకైతే ఈ నెట్టెడ్ చున్నీ ఉంది కదండి, ఇది ఫస్ట్ మనమైతే ఇట్లా మనం శారీ కట్టుకుంటాం కదండి, అలాగా మనం ఇలాగా 7 ప్లీట్స్ ఇప్పుడు మనం ఐరన్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది నెట్టెడ్ కాబట్టి ఎలా అయినా తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా తీసుకుంటాము. ఫస్ట్ ఈ ఉన్నది ఏమో 1 by 1 మంచిగా మనం ఇలాగా టర్న్ చేసుకోవచ్చు. ఇది మనం ఐరన్ చేయాలి అది ఏమీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ దుపట్టా మనం ఎలా పెడితే అలాగా ఇక చూసారా చాలా మంచిగా ఉంది. అలా 1 by 1 మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటా ఇలా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం ఒకటి ఏంటి కదండి, ఫస్ట్ అనేది మనం ఒక శారీ ఇది తీసుకొని కాంట ఫస్ట్ ఒకదానికి మాత్రం మనం మంచిగా దీనికి మిడిల్ పార్ట్లోని ఈ పిన్ పెట్టేసుకుంటే మనకి అటు ఇటు ఊడకుండా ఉంటుంది. అలాగా ప్రతిదీ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటా 1 by 1 అడ్జస్ట్ చేసుకుంటా ఉంటే ఇలా ఒక్కొక్కటి ఇలా 1 by 1 పిన్ పెట్టుకుంటా అడ్జస్ట్ చేసుకుంటా ఇలా మనం అన్ని 1 by 1 ఇట్లాగా కాంటాస్ పెట్టుకుంటా 1 by 1 మనం తీసుకుంటా ఉంటే లాస్ట్ ఎడ్జ్ వరకు మంచిగా ఇలా రిపీట్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు మనం ఇలాగా మొత్తం చేసుకున్నాం కదండి, ఈ మొత్తం చేసుకునేది ఇప్పుడు చక్కగా ఇలా వచ్చి 2 types ఆఫ్ వీడియోస్. ఇప్పుడు ఇప్పుడేమో ఇది ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలాగా 1 type మనకి ఇలా మనం మంచిగా స్టైల్ చేసుకోవచ్చు, ర్యాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా కావాలన్నా అలాగా రాని ఇలా దుపట్టా ఇలాగా మనం మంచిగా ఈవెంట్స్గా ఇలా చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ అయితే ఇప్పుడు మనం మహారాణి దుపట్టా అయితే చూస్ చేసుకున్నామండి. సరేనా, ఆపేసే దుపట్టా మహారాణి దుపట్టా ఇదో వే ఆఫ్ దుపట్టా దగ్గర కింద నుంచి పెంచు సారీ మహారాణి దుపట్టా రిపీటింగ్ చేద్దాం. యాక్చువల్గా మనకైతే ఇట్లా ఉండిద్ది కదండి, ఈ 1 edges ఈ 2 edges కలిపి ఇది ఇలాగా మనం కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇలా పెట్టుకొని నించొని చూపించి దీనికి ఇక్కడ నించొని ఇప్పుడు మనకి ఇలా ఫోల్డ్ చేసాం కదండి, ఈ ఫోల్డ్ చేసింది మళ్ళీ ఈ చివర ఉంది కదా, ఈ చివర మనం ఈ చివర ఉన్నది ఈ మనకి ఇది ఉంది కదండి, ఈ అంచు ఇవతలకి పెట్టుకొని ఇలా పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి అలాగే మనకి ఇంకా చిన్నగా రావాలి మంచిగా కనిపించాలంటే ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా మనం ఇలా పెట్టుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాం, పిన్ మళ్ళీ అలాగే దానికి తర్వాత ఇక్కడ ఇంకొక పిన్ పెట్టుకున్నాం. దగ్గరగా పెట్టుకోవడం వల్ల మనకి శారీకి దుపట్టాకి సేమ్ అలాగే ఇలా అడ్జస్ట్ చేసుకుంటా మొత్తం 1 by 1 అడ్జస్ట్ చేసుకుంటా చూసుకుంటా ఈ అంచు చివరికి పెట్టుకుంటా ఉండాలి. ఇప్పుడు ఆఫ్ చేసి చూస్తాం. ఇప్పుడు ఈ విధంగా మనం మొత్తం అలాగే ఇవన్నీ ఇలాగా వరుసగా మనం పిన్స్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు దగ్గర టేబుల్ ఇంకా వెళ్ళాము. ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ పెట్టుకున్నాం కదండి, ఈ ఎడ్జెస్ని మనము ఈ పిన్ తీసేసి సేమ్ ఈ పిన్ నాకు తెలిసి తక్కువ చేశాను అనుకుంటున్నాను. ఈ పిన్ తీసేసి మనం కింద నుంచి దీనికి అటాచ్ చేయాలి. ఇలాగ మనం పిన్ పెట్టుకోవాలి. సేమ్ అలాగే కిందన మనం పిన్ పెట్టుకున్నాం కదండి, ఆ పిన్ని మనం ఇది ఓపెన్ చేసి ఇది ఇలా ఓపెన్ చేసి ఈ పిన్కి దీన్నే తెస్తున్నావా, నన్ను కూడా తెస్తున్నావా, దీన్నే తీసేసి దీనికి చున్నీనే తెస్తున్నావా, దీనికి ఇలా అటాచ్ చేసుకుంటా. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఈ 2 సైడ్ ఈ పిన్ తీసి వెనకాల ఈ 2 edges చూసుకుంటా అటాచ్ చేసుకుంటా ఇలా మొత్తం పెట్టుకోవాలి.
ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 లైన్స్ వచ్చింది, మనకి ఇందాక 1 లైనే వచ్చింది, ఇప్పుడు 2 లైన్స్ వస్తుంది మనకి. ఆఫ్ చేయి. అలా తీసుకుంటా చూసుకుంటా అడ్జస్ట్ చేసుకుంటా లాస్ట్ పిన్ వరకు మనం ఇలాగే పెట్టుకుంటాం. ఇలా మనం అన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాము. ఆఫ్ చేయి చెప్తాము. దగ్గర రావాలి. ఇలా తీసుకున్నాం కదా,